గంటల కల్లా మామ దగ్గరికి పోవాలి. ఈ వార్డెన్ చెత్త పని పెట్టింది. ఇప్పుడు ఎట్లా పోవాలి? ఆ బకెట్ ఇలా ఇవ్వు. అమ్మా, అబ్బా, ఇంకా ఎంతసేపే? ఆగవే, నాకు పనుంది. పాగదానా, కళ్ళు కిచెన్ లో పెట్టొచ్చు నావే. పొందులకు మొత్తం దొక్కుతున్నావు. ఏంటే నన్ను పందంటావే? నేనన్నది మిమ్మల్ని కాదు మేడం. ఇగో దీన్నంటున్నా. చీ ఊరుకో శ్వేత. మేడం గారికి నువ్వెవరినన్నావో తెలీదా ఏంటి? తిడితే అంత ఆనందపడుతున్నావేంటే? పక్క వాళ్ళని తిట్టినప్పుడు నేను అలాగే ఆనందపడతాను మేడం. ఏంటి పక్క వాళ్ళనా? అంటే అది పక్క వాళ్ళని కాదు మేడం. పక్క వాళ్ళు దీన్ని తిడితే గట్లనే హ్యాపీగా నవ్వుతుంది. సర్లే, తొందరగా తుడవండి. మీరు చచ్చేలోపు తుడుస్తా మేడం. నేను చచ్చేలోపా? అయ్యో రామా, అది చచ్చేలోపు కాదు మేడం, మీరు వచ్చేలోపు అని అంటుంది. ఓ వెరీ గుడ్, తొందరగా కానివ్వండి. నీళ్లు పోయవే నీ పాడగట్ట. ఓసై, నువ్వెవరిని తిడుతున్నావో నాకు అర్థమై చావట్లేదే. నేను వెళ్ళాక తిట్టుకో. గట్లనే మేడం. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారు మేడం? ఓ గంటలో వస్తాను. ఈ లోపు నేను పోయేస్తా. ఏంటి? అంటే ఈ లోపు దుడిచేస్తా అంటున్నా మేడం. ఓకే. ఏమండి ఏమండి? చిచ్చి, బయటికి వెళ్తానని చెప్పి లోపలికి వెళ్తుందేంటి? కోతులు గంతేనే, బుద్ధి నిలకడ ఉండదు. ఇగో నేను గంట బయటికి పోయేస్తానే. ఈ లోపు నేను కొట్టేస్తా. ఏంటిది? చిచ్చి, దొంగతనం మా ఇంట వంట లేదు. నేనన్నది నీళ్లు కొట్టేస్తా అంటున్నా. సరే సరే గాని గా వార్డెన్ గిట్ట అడిగిందనుకో స్నానం చేస్తున్నా అని చెప్పు. అలాగే, నువ్వెళ్ళవే. ఆహా, డాక్యుమెంట్స్. అదే, మీరిచ్చే తొక్కలో డబ్బులకి ఇవే వస్తాయి. సరే సరే సరే, ఇప్పుడు మనం ఎవరో తెలుసా? ఎవరు? ఏసీబీ. అంటే ఏంటి? అది కూడా తెలీదా? ఏ అంటే యాక్సిలరేటర్, సి అంటే క్లచ్, బి అంటే బ్రేక్. టోటల్ గా యాక్సిలరేటర్, బ్రేక్, క్లచ్. నీ బొంద. ఒసేయ్, ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ అని అర్థం. ఓ, అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? స్ప్రింగ్ ఆపరేషన్. అంటే అది కూడా తెలీదా? ఎవరైనా రింగ్ మెంగితే చేసే ఆపరేషన్ ని రింగ్ ఆపరేషన్ అని అంటారు. నీ అమ్మ, అది రింగ్ ఆపరేషన్, చైన్ ఆపరేషన్ కాదే, స్ట్రింగ్ ఆపరేషన్. అంటే రహస్యంగా చేసే నేర పరిశోధన అని. ఈ గెటప్ లో వెళ్ళి ఆ శ్వేతని బయటకు వెళ్లకుండా ఆపుదాం, దొరికినవన్నీ దోచుకుందాం. అర్థమైందా? అయ్యో, ఫుల్లుగా అర్థమైంది. పదండి. ఓకే, ఫాలో మీ. అమ్మయ్యా, ఎవ్వరు లేరు. గిదే మంచి టైం, నేను వెళ్ళొచ్చు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావే? అది మీరు ఇంకా బయటికి పోలేదా మేడం? పోయిండ్రేమో తలుపేద్దామని పోతున్నా. వెరీ గుడ్. క్రమశిక్షణ అంటే ఇలా ఉండాలి. ఎక్కడికి కదలద్దు. ఎవరైనా సరే నన్ను తప్పించుకోవాలని చూస్తే కాల్చి పోరేస్తాను. నువ్వేంటి, ప్రపంచంలో ఎవరైనా కాల్చినాక పారేయాల్సిందే. ఏంటది? చుట్టా. ఎవరనుకుంటున్నారా? ఏసీబీ, యాంటీ కరప్షన్ బ్యూరో. ఇక్కడ అవినీతి జరుగుతోందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే తెలుసుకుందామని వచ్చాను. అసిస్టెంట్.
ఏయ్, ఛీ, ఛీ, ఛీ. చెప్పండి సార్ చెప్పండి సార్ క్లోజ్ చేయండి. కట్టండి కూర క్లోజ్ చేసేద్దాం జై ఒరేయ్. ఛీ, క్లోజ్ చేయమంది కాకుల్ని కాదు. మరి? డోరు మొయ్యండి. ప్లీజ్ సార్, మేము ఎలాంటి అవినీతి చేయలేదు సార్. ఏయ్, ఆ మాట చెప్పాల్సింది మేము. ఆ, పిల్లలు 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 రండి. పిల్లలు మ్మ్. ఆ, కొంచెం వెనక్కి దూరంగా, తిరగండి. దూరంగా నుంచోండి. మీకు రోజు టిఫిన్ పెడుతున్నారా? వీళ్ళు పెడతలేరు సార్, ఆ, మరి మేమే పెట్టుకొని తింటున్నాం. ఏయ్. అయ్యో, పెడుతున్నారా అంటే గోరు ముద్దలు తినిపిస్తున్నారని కాదు. సర్లే, పాలిస్తున్నారా? ఇద్దరు సీఎంలు బాగా పాలిస్తున్నారు సార్. అమ్మా, నేను పాలిస్తున్నారా పరిపాలిస్తున్నారా అని అడగలేదు తల్లి. రోజు తాగడానికి పాలు మిల్క్ ఇస్తున్నారా అని అడుగుతున్నాను. వాళ్ళు తాగాక మిగిలితే ఇస్తుండ్రు. మరి గుడ్డు పెడుతున్నారా? మేమొచ్చాక గుడ్డు చూడలేదు సార్. చూసారుగా, ఈ పిల్లలు మీ బండారం మొత్తం బయట పెట్టేశారు. అసిస్టెంట్, Yes, sir. లోపలికెళ్ళి ఫుడ్ క్వాలిటీ చెక్ చేద్దాం. Okay, sir. Come on, follow me. చెక్ చేయండి. ఏంటి ఇంత చండాలంగా ఉంది? ఎంత చండాలంగా ఉన్నా పెళ్లి చేసుకున్నాక తప్పదు కదా సార్. ఆహా. ఆయన అడిగింది గది గురించి. ఆ. పని మనుషులు సరిగ్గా రావట్లేదు సార్. ఆహాహాహా. సున్నా వేసుకోవచ్చుగా? రోజు వేస్తుంది సార్. దేనికి? తమలపాక్కి. పంచులు వేసావంటే నాలుగు కోస్తా. పిల్లలకి వండి పెట్టేది ఈ బియ్యమేగా? అవును సార్. శాంపుల్ తీసుకో. ఎక్కడుంది ఏంటి అది? శాంపిల్? బియ్యం శాంపుల్ తీసుకోండి. ఓకే సార్. బియ్యం తీసుకెళ్ళి మన కార్లో పెట్టేద్దాం పద. పద. నన్ను ఎత్తుకొని తీసుకోపోవే. తీసుకోవే. శాంపుల్ అంటే గుప్పెడు తీసుకెళ్ళాలి, మీరేంటి మొత్తం తీసుకెళ్తున్నారు? టెస్ట్లు తీసి పంపిస్తామమ్మా. అయ్యో, అవి కూడా శాంపిల్స్ ఏంటి? అయ్యో అయ్యో. నీ ముసలోడు. అన్నీ అయిపోయాయి సార్. అయ్యో అయ్యో, అది క్యాచ్. ఉవ్వా, ఈ కకృతి ఇస్తుంటే మా ముసల్దాన్ లెక్కనే ఉన్నది. డబ్బాలు ఏం చేస్తారు సార్? సరే గానీ డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇదిగో శాంపుల్ కి పని చేస్తుంది. డబ్బులు షాంపుల్ ఏంటి సార్? ఇది ఒరిజినల్ నకిలీ అని తెలుసుకోవడానికి శాంపుల్ కావాలి కదా. నెక్స్ట్. షాంపుల్ పేరుతో మొత్తం నాకేశారు. ఇంకేమున్నాయి సార్ మా దగ్గర? డౌట్ లేదు, గీది ముసల్దే. వీళ్ళ బ్యాగులన్నీ చెక్ చేయాలి. అసిస్టెంట్, Yes. పదండి. Okay. Come on, follow me. డబ్బులు లేవచ్చుగా, చావండి. ఇక్కడ వెతకాల్సింది నీకేమీ లేదు పద. బాయ్. బాయ్. ఏమీ దొరకవే.
కమాన్ కమాన్. ఏయ్ ఎవరు నువ్వు? పాపని పనిలోకి తీసుకెళ్ళడానికి వచ్చాను. పనికా? ఏయ్ పిల్లల్ని పనికి పంపిస్తున్నావా? అబ్బబ్బే లేదు సార్, లేదు లేదు. ఎందుకు పంపట్లేదు? మంచిగా డబ్బులు వస్తాయి కదా. సార్ మీరేనా ఈ మాట అనేది? లేదురా, నేను నోరూపితే ఇదిగో ఇది డబ్బింగ్ చెప్పింది. ఓహో, మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్లా? చీ చీ చీ, చెత్త వెధవా. ఆ? అది పిల్ల కోసం వచ్చిందిరా. ఒకళ్ళని పంపించి అడ్వాన్స్ తీసుకో. నిజమా? డబ్బులు తీసుకుంటే ఏమీ అనరా? అయ్యా, నాకు సగం ఇస్తే నేనేమన్నా. ఓహో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏయ్ వీళ్ళలో ఎవరు కావాలో చూసుకో. ఏయ్ ఏయ్ ఎవరో అది చెప్పడం ఏంటి? మనం చెప్దాం. ఇదిగా ఆ పొట్టిదాన్ని తీసుకెళ్ళమ్మా. నేను పోను. నువ్వు వెళ్ళాలి. అర్థమైంది. నన్ను మా మామకాడికి పోకుండా పనికి నన్ను పనికి పొమ్మంటున్నావు కదా నీ తల్లి. ఏంటే చూస్తున్నావు? వెళ్ళు. తప్పదా? ఏయ్ ఇట్స్ మై ఆర్డర్. అబ్బా, అట్లనా? సరే. ఇదిగో బయట ఎవరు అడిగినా ఇది నీ కూతురని చెప్పాలి. అనాథని చెప్పావనుకో మన ఇద్దరికి శిక్ష పడుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. అలాగే నా కూతురనే చెప్తాను. ఆ? అంటే నువ్వు ఇప్పుడు మా అమ్మవా? అవును. గట్లనా? అయిపోయినవే నీ తల్లి. పదమ్మా. దా. ఇదేంటి ఇంత సంతోషంగా వెళుతోంది? ఏదో ఉంది. ఏయ్ ఇక నుంచి మీరేం చేసినా మాకు వాటా ఇవ్వాలి, లేదంటే ఏసీబీ వాళ్ళకి కంప్లైంట్ చేస్తాను. ఏసీబీ వాళ్ళకా? అంటే మీరు ఏసీబీ కాదా? కాదు. ఏయ్, 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 ఏయ్. నీ అవినీతి మొత్తం ఇదిగో ఈ పెన్ కెమెరాలో రికార్డ్ చేశాను. ఎక్స్ట్రాలు చేసావంటే వద్దు, నాకు అర్థమైంది సార్. ఇక నుంచి మీకు వాటా ఇస్తాం ప్రతి దాంట్లో. ఏయ్ ఏయ్ పాప ఇలా రా 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 రా. ఏయ్ నేనెవరో నీకు అర్థమైందా? అర్థమైందండి. ఆ డాక్యుమెంట్స్ దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఓకేనండి. Yes, ఈ పాపని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? పెన్ కెమెరా చూసుకుంటాం, బాగా చూసుకుంటాం. అసిస్టెంట్స్ ఓకే సార్. ఏవే వాళ్ళు నీకు తెలుసా? తెలుసండి. ఏం చేస్తుంటారు? మోసాలు. అమ్మో, ఆ ముసల్ది కావాలనే నన్ను ఈ ఆంటీ దగ్గర ఇరికిచ్చింది. నేను ఇల్లు అమ్మ నీకు పోకుండా ఇట్లా ప్లాన్ చేసింది. వెళ్ళకపోతే మామ టెన్షన్ పడతాడు. ఎట్లయినా సరే తప్పించుకొని పోవాలి. ఏం పిల్ల, నీకు ఉతకడం వచ్చా? వచ్చా. ఇప్పటి వరకు మస్తు మంది నొతికినా. నేను వచ్చా అన్నది మనుషుల్ని ఉతకడం కాదు, బట్టలు ఉతకడం వచ్చా అని. రాదు. మరి తోమడం వచ్చా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? తోమడంలో ఎక్స్పర్ట్ ఇక్కడ. తోముడు దోమిందంటే దేవుడు కనపడాలి. నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు. రా. అబ్బా, ఎంతసేపు నడుచుడేనా? ఆటో గాని క్యాబ్ గాని ఏమన్నా ఎక్కేదుందా? ఆ? ఏంటేంటి క్యాబా? ఇంకా నయ్యం ఫ్లైట్ బుక్ చేయమని లేదు. నోరు మూసుకున్నాడు. రారా. నడవల్ నానే చెప్తా నీ తల్లి. అబ్బా అబ్బా అబ్బా. ఏయ్ రావేరా, రా. రమ్మంటున్నానా? రావే. కాళ్ళు కాలుతున్నాయి, నేను నడవలేను. ఏంటే
కాళ్ళు కాలుతున్నాయంటే ఆటో ఎక్కిస్తా అనుకుంటున్నావా? ఈ ఏషాలు నా దగ్గర కాదు. నడు నేను రాను. రావే కాళ్ళు కాలుతున్నాయి, నేను రాను. అబ్బా. రావే. ఏంటమ్మా ఏమైంది? చూడండి ఆంటీ, నేల గాలిపోతుంది. కాళ్ళకు చెప్పులు లేకుండా నడవమంటుంది మా అమ్మ. ఆ? నేను నీకమ్మనా? ఏ కాదా? అబే అది అమ్మో, ఇప్పుడు అమ్మను ఒప్పుకోపోతే నన్ను సావగొట్టేస్తారు. అమ్మనేనమ్మా. పసిపిల్లని ఇలా ఎండలో చెప్పులు లేకుండా నడిపించడానికి నీ గుండెలా వచ్చిందే బండ మొహం నాన్న. నేనా? నువ్వు అమ్మవా అంబుజా సిమెంట్ దిమ్మవా? పట్టు చీర కట్టుకుని తిరగడం కాదే పట్టు పురుగు మొహం నాన్న. పిల్లల్ని ప్రేమగా పెంచాలి. ఎత్తుకో పిల్లల్ని ఎత్తుకో. నేను దీన్ని ఎత్తుకోవాలా? మరి లేకపోతే నేను ఎత్తుకుంటా. దా, దా. ఇదిగో మా ఆవేశం పోలవరం డ్యామ్ లో ప్రవహించక ముందే ఆ పాపను ఎత్తుకుని వెళ్ళు, లేదంటే లేదమ్మా, నేనే ఎత్తుకుంటానమ్మా. రామ్మా. అమ్మా అమ్మా ఎత్తుకున్నానమ్మా. సరే. వెళ్ళండమ్మా. అమ్మా మీరు కూడా వెళ్ళండమ్మా. అమ్మా అబ్బో అమ్మా అమ్మా అబ్బో అబ్బా బాబా. ఏంటి అక్కడ అందరితో అలా తిట్టించావు? ఎక్కువ మాట్లాడినావంటే ఇసరు కొట్టిస్తా. నన్నే కొట్టిస్తావా? కొట్టించవే, కొట్టించు, కొట్టించు, ఆగు, కొట్టిస్తా. కొట్టించవే. అబ్బో అయ్యో ఏ ఎవరైనా కొట్టింది? నేనే. ఎంత ధైర్యమే నన్ను కొట్టడానికి? కొట్టింది నేనే అయినా కొట్టమంది మాత్రం మా అమ్మ. నేనా? నేనెప్పుడు కొట్టమన్నానే? నువ్వేగా ఆంటీని డిప్పట్టి ఇవనేలా కొట్టమంది. ఒసే పాపత్మురాలా, నీ కూతురుతో కొట్టిస్తావా? నిన్నే కాదాంటీ. ఇగో ఆ అంకుల్ ని ఇగో ఇలా కొట్టమని. అబ్బా, ఏయ్, ఎవరే నన్ను కొట్టింది? నేనే అంకుల్. నువ్వా? వామ్మో, ఇదేదో కొంప ముంచేలా ఉంది. ఎందుకు కొట్టావు? మా అమ్మ కొట్టమంది అంకుల్. ఏయ్, ఎందుకు కొట్టమన్నావు? అయ్యో లేదండి. మిమ్మల్నే కాదు అంకుల్. ఒసేయ్, ఆగవే. ఇగో ఆ అంకుల్ ని, అబ్బా, ఈ ఆంటీని. అబ్బా ఏయ్, ఎందుకే కొట్టావు? ఇదంతా నీ వల్లే కదూ? ఓయ్, నాతో పెట్టుకుంటే ట్రీట్మెంట్ గిట్లనే ఉంటది. అమ్మా నన్ను వదిలే తల్లి, నీకు దండం పెడతాను. అమ్మా, నీ కూతుర్ని వదిలి వెళ్ళిపోతావా అమ్మా? వామ్మో, ఓసిని డ్రామా తగలయ్యా. నన్ను వదిలేవే. అమ్మా, నన్ను వదిలేవే. ఒక్కసారి ఎత్తుకో అమ్మా. అమ్మంట అమ్మ. నాకు అమ్మ కావాలంటే అర్హత ఉండాలి, అవులేదానా? వచ్చావా? ఆ వార్డెన్ రాణిస్తుందో లేదో అని టెన్షన్ పడ్డాను. అడ్డుపడింది వార్డెన్ కాదు మామ, ముషల్ది. నన్ను బయటికి రాకుండా చేయడానికి ప్లాన్ చేసింది. దాని నుంచి తప్పించుకొని వచ్చేసరికి లేట్ అయింది మామ. సరే సరే పద, ఇంటికి అడ్వాన్స్ ఇవ్వడానికి పార్టీ ఎదురు చూస్తుంది. పద. పద మామ. అక్కడ అదిగో అక్కడ. ఒసేయ్, అదిగోనే శ్వేత. అమ్మ శ్వేత, నేనెంతో కష్టపడి ఇరికిస్తే మాయ చేసి తప్పించుకుంటావా? నన్ను కాదని ఆ ఇల్లు ఎలా అమ్ముతావో నేను చూస్తానే. ఏయ్, వాళ్ళని మనం ఫాలో చేద్దాం. పదండి పదండి.
తొందరగా వెళ్ళాలి, లేదంటే కొనే పార్టీ వెళ్ళిపోతుంది. మామ ఆటో ఎక్కుదామా? వద్దులేవే, ఆటో వచ్చేలోపు వెళ్ళిపోతాం. పైగా ఈ ఏరియాలో ఆటోలు దొరకవే. ఒసేయ్, రండి రండి. వస్తున్నావు అత్తయ్య గారు. ఏయ్, రండి రండి. పదండి. ఇల్లు ఏడుందో తెలుసుకోనికి మమ్మల్ని ఫాలో అవుతున్నావు. చెప్తా నేను ఈ పని. ఆగారంటే నాకేం తెలుసు అత్తయ్య గారు. ఆగారు అంటే ఇల్లు ఇక్కడే ఉండుంటుంది. అవునత్తయ్య గారు. కరెక్టే. పద మామ. అయ్యో, వెళ్ళిపోతాం, రండి.